యూరోప్ ఇప్పుడు ట్రాన్స్ యూరోపియన్ ట్రాన్స్పోర్ట్ 10T అనే హై స్పీడ్ నెట్వర్క్ కోసం సిద్ధమవుతోంది. ఇది యూరోప్ ఖండంలోని ప్రజలు ప్రయాణించే విధానాన్ని మార్చివేనుంది. యూరోపియన్ కమిషన్ చేపట్టిన ఈ ప్రణాళిక కేవలం రైలు పట్టాలకే పరిమితం కాదు. రోడ్డు, వాయు, ఓడరేవులను ఏకీకృత చట్టంలోకి అనుసంధానించడానికి ఇది ప్రయత్నిస్తుంది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైళ్లు ఈ ప్లాన్లో భాగం. అంటే ఇవి కేవలం 4 గంటల్లోనే 1000 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తాయి. 2040 నాటికి ఖండంలోని చాలా దేశాల మధ్య రైళ్ల వేగాన్ని దాదాపు రెట్టింపు చేయాలని యూరోపియన్ కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల బెర్లిన్, కోపెన్హాగన్, సోఫియా, ఏథెన్స్, ప్యారిస్, లిస్బన్, ప్రేగ్, రోమ్ వంటి ప్రధాన యూరోపియన్ నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని గణనీయంగా వేగవంతం చేస్తుంది. ఈ ప్రాజెక్టు ఖర్చు ఇంకా చర్చలోనే ఉంది. కానీ ఈ నెట్వర్క్ ప్రయాణికులకు చౌకైన, మరింత సౌకర్యవంతమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బెర్లిన్ నుండి కోపెన్హాగన్కు ప్రయాణించడానికి దాదాపు 7 గంటలు పడుతుండగా ఈ కొత్త వ్యవస్థ 2030 నాటికి ప్రయాణాన్ని కేవలం 4 గంటలకు తగ్గిస్తుంది.